ప్రజాపాలన కార్యక్రమానికి ఊహించని విధంగా ప్రజల నుంచి స్పందన వచ్చిందన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించలేదని, అందుకే లక్షలాది దరఖాస్తులు వచ్చాయన్నారు. మంచిర్యాల జిల్లాలో పర్యటించిన వివేక్ పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లాలో పర్యటించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ తో పాటు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ను సన్మానించారు జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ సభ్యులు. తాము గెలవాలని, కాంగ్రెస్ అధికారంలోకి రావాలని పాస్టర్స్ తమ వంతు ప్రయత్నాలు చేశారన్నారు వివేక్, వినోద్. పాస్టర్ల సమస్యలు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. చాలా మంది పాస్టర్స్ అక్కడ చెన్నూరు మండలం నుంచి మీరందరూ కూడా మాకు కాంగ్రెస్ పార్టీకి మా అందరినీ కూడా గెలవాలని చెప్పి మీరందరూ కూడా కష్టపడి పనిచేసి మమ్మల్ని అందరినీ కూడా మీరు గెలిపించడం జరిగింది. నేను మీ అందరికీ ఇదే విశ్వాసం చూపిస్తున్నాను. చాలామంది చెప్పినారు, సార్ మాకు చాలా చోట్ల కూడా మాకు సహాయం కావాలి, మీరందరూ కూడా ఏదైతే పనిచేస్తున్నారో రోడ్ల విషయమైనా కానీ, కన్స్ట్రక్షన్ విషయమైనా కానీ, ఇతర ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో మా ఏదైతే మా పరిధిలో ఉన్నాయో డెఫినెట్లీ మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి అందరి ముందు మీకు హామీ ఇస్తూ, మాకు క్రిస్టియానిటీ అనే సంస్థకు మా కుటుంబం తరఫున మా నాయన ఇచ్చిన ఎడ్యుకేషన్ని మేము దాన్ని కాపాడుకుంటూ ఇక్కడ ప్రజల సేవ చేసుకోవడానికి వచ్చిన అవకాశాన్ని మన పాస్టర్స్ అసోసియేషన్ ద్వారా మీరు కూడా ప్రజల కోసం ప్రేయర్ చేశాం. ఏంటంటే ఇక్కడ ఉన్న బీదరికాన్ని దూరం చేయాలంటే అందరూ కోఆపరేషన్ అవసరం ఉన్నది. నేను మన సోదరులకు అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ప్లీజ్ మీకు ఒక చెక్ లిస్ట్ తయారు చేసుకోండి. ఎవరిది ఏమేమి సమస్యలు ఉంటే మీరు ప్రిపేర్ చేసేయండి, మీరు దాన్ని ఎక్స్ప్రెస్ చేయండి, ప్రిపేర్ చేయండి. ఇన్ మై కెపాసిటీ, మా తమ్ముడి కెపాసిటీ అయినా కానీ, మా రేవంత్ రెడ్డి గారి కెపాసిటీ అయినా కానీ, మన తెలంగాణను కాపాడుకుంటూ అందరం కలిసికట్టి కోఆపరేట్ చేసుకుందాం. ఈ సమస్యలు ఏమో తీసుకురండి. వీ విల్ 100% సపోర్ట్ యూ హోల్ హార్టెడ్లీ. నేనైనా కానీ, మా తమ్ముడైనా కానీ, మా నాయన ఇచ్చిన డైరెక్షన్ ప్రకారంగానే మేము పోతున్నాం. మందమర్రి మండలంలో గాంధారి మైసమ్మ దేవాలయంలో సప్తసతి చండీయాగంలో పాల్గొన్నారు వివేక్ వెంకటస్వామి. పూజారులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. సింగరేణి మహిళా కళాశాలలో జరిగిన సంక్రాంతి ముగ్గుల పోటీలలో మహిళలు వేసిన ముగ్గులను పరిశీలించారు. పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ముగ్గులు వేయడం వలన మహిళలకు సహనం పెరుగుతుందన్నారు వివేక్. ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు ఈ ముగ్గుల పోటీ. నేను పోయి చూసినాను, అక్కడ చాలా ముగ్గులు కూడా అక్కడ వారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. జడ్జి గారు ఎట్లా ఈ డిజైన్ వేసినప్పుడు ఎంత కష్టపడి ఎంత టైం అవుతుంది ఈ డిజైన్ వేయడానికి అని చెప్పి వారు చెప్పారు. అదే ఇంతకుముందు చెప్పినట్టు ఈ వేయడంలో కూడా ఆ పేషెన్స్ ఏదైతే డెవలప్ అవుతుందో, ఎందుకంటే మహిళలకు ఎంత పేషెన్స్ ఉన్నా అంత మంచిది. పేషెన్స్ ఉన్నప్పుడు మహిళలు ఇవాళ రేపు ఎక్కువ పని చేస్తున్నారు. సింగరేణి కాలరీస్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మందమర్రి మున్సిపాలిటీలో ప్రజాపాలన కార్యక్రమానికి హాజరయ్యారు. చెన్నూరు నియోజకవర్గంలో ప్రజాపాలన విజయవంతంగా పూర్తయిందని, ఒక్క అప్లికేషన్ మిస్ కాకుండా డాటా ఎంట్రీ చేయాలని అధికారులను ఆదేశించారు వివేక్. మందమర్రిలో ప్రజాపాలనలో పాల్గొనడం జరిగింది. మంచి రెస్పాన్స్ ఉంది. ఈ 14వ వార్డులో చాలామంది వచ్చి ఈ ప్రజాపాలన ప్రజలకు ఏదైతే ఇబ్బంది కలిగిందో, ఇన్ని సంవత్సరాలు పబ్లిక్ ప్రజాప్రతినిధులను కలవడం ఒక ఇబ్బంది ఉండే, దాని తర్వాత ఆఫీసెస్కి పోవడం ఇంకొక ఇబ్బంది ఉండే. అందు గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజల దగ్గర ఉండాలి పాలన అని చెప్పి ఈ ప్రజాపాలన సభలు పెట్టడంలో చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా వచ్చి ఈ అప్లై చేసుకోవడం జరిగింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోలేదని, అందుకే లక్షల కొద్దీ దరఖాస్తులు వచ్చాయన్నారు వివేక్ వెంకటస్వామి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కలవడానికి ప్రజలు చాలా కష్టపడేవారని, కానీ తాము ప్రజల వద్దకు వెళ్లి సమస్యలను పరిష్కరిస్తున్నామని చెప్పారు.